హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్. సో మరి ఈ రోజు అయితే అండి మీ అందరికీ నా సంక్రాంతి కొత్త శారీ చూపించాలని అనుకుంటున్నాను. ఈ శారీకి అయితే అండి ఒక స్పెషాలిటీ కూడా ఉంది. ఈ సంక్రాంతికి అయితే అండి మా తమ్ముడు నాకు ఎంతో ప్రేమగా వాడే సెలెక్ట్ చేసి కొనించిన ఈ శారీని నేను ఈ సంక్రాంతి కోసం కట్టుకోవాలని అనుకున్నానండి. అందుకే ఈ డిజైనర్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసాను. సో మరి ఆ లైట్ కలర్ శారీ కోసం అండి నేను ఈ డిజైనర్ బ్లౌజ్ని అయితే రెడీ చేశాను. దీనికి సంబంధించిన నెక్ డిజైన్ అనేది మన ఛానల్లో ఉంది. ఇక ఫ్రంట్ సైడ్ అయితే అండి ఇటువంటి ఆర్క్ డిజైన్లు అయితే నేను పెట్టేశాను. మోడల్ ఫ్రంట్ నెక్ అనేది దీనికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉందండి. ఇక హ్యాండ్స్ అయితే అండి చాలా వైరల్ అవుతున్న ఈ పఫ్ స్లీవ్స్ అయితే నేను కుట్టుకున్నానండి. సూపర్గా అయితే వచ్చేసాయి, చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయండి. వేసుకుంటే లుక్ అనేది అదిరిపోయిందండి. సో మరి దీనికి సంబంధించిన శారీ ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. సో చూస్తున్నారు కదండి, ఇదే అండి ఆ లైట్ కలర్ శారీ. చాలా బాగుంది కదా. ఈ శారీకి అయితే అండి సెల్ఫ్ కలర్లో ఎంబోజ్ డిజైన్ అయితే వచ్చేసింది. ఇక పళ్ళు చూసినట్లయితే అండి మనకి పర్పుల్ కలర్లో పళ్ళు వచ్చింది. ఇక పళ్ళుకి కుచ్చులు కూడా రెడీమేడ్గా వాళ్ళే ఇచ్చేసారండి. అందుకే నేను ఏ విధంగా కుచ్చులు అయితే తయారు చేయలేదు. ఈ కుచ్చులు బాగున్నాయని చెప్పి ఉంచేశాను. ఇంకా మా తమ్ముడు మా మదలు ఎంతో ప్రేమగా పెట్టిన ఈ శారీ అయితే అండి నేను సంక్రాంతి కోసం రెడీ చేసేసుకున్నాను. మరి ఇటువంటి శారీస్ అయితే అండి నార్మల్ బుటాతో మనకి బ్లౌజెస్ అయితే వచ్చినప్పుడు మనము సింపుల్గా స్టిచ్ చేసామంటే జస్ట్ నార్మల్గా ఉంటుందండి. అదే ఈ విధంగా వెరైటీగా స్టిచ్ చేసామంటే అండి ఈ శారీకి ఎక్కడ లేని లుక్ అయితే వచ్చేస్తుంది. ఇక కట్టుకున్నామంటే మనకి సూపర్గా ఉంటుందండి. ఫంక్షన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అందుకే అండి ఇటువంటి డిజైనర్స్ బ్లౌజెస్ అయితే మనం ఇటువంటి శారీస్కి స్టిచ్ చేసుకోవాలి. ఒక ఫంక్షనల్ లుక్ అనేది వస్తుంది, ఎలిగెంట్ లుక్ కూడా ఉంటుంది. మరి నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇక స్టైలప్ చేసుకున్నాక నేను సంక్రాంతి రోజు మీకు వీడియో పోస్ట్ చేస్తానండి. మరి మీకు కానీ ఈ శారీ అండ్ బ్లౌజ్ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.